మరి పార్లమెంటు పరీక్ష కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నిన్న చెప్పిన కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కలిసి వాళ్ళ మధ్యన ఫైట్ ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో భాగంగా మల్లిగాడు కూడా తన పేపర్ ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చూపించబోయే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వానికి ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు బీజేపీలో ఉన్నారు, బండి సంజయ్, ధర్మపురి. ఈ ఇద్దరు గెలవాలని కోరుకుంటాడు. మీకు దమ్ముంటే కాంగ్రెస్ ఎంపీలుగా పోటీ చేయబోయే అభ్యర్థులు మల్లిగాన్ని మీకు దమ్ముంటే వాడు ప్రచార కన్వీనర్ కదా, బండి సంజయ్ పోటీ చేసే కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో వాడు పోయి మాట్లాడాలి. ధర్మపురి అరవింద్ పోటీ చేసే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో వాడు ప్రచారం చేసి వీళ్ళిద్దరిని ఒడగొట్టి మిమ్మల్ని గెలిపిస్తే వాడు నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త. వీళ్ళని గెలిపిస్తే కనుక వాడు ఖచ్చితంగా మీకు ద్రోహం చేసినట్టే, వాడు దొంగ. ఎందుకంటే వీళ్ళిద్దరు పుణ్యాన్నే వాడు జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళిండు, లేకపోతే వాడిని అక్రమాలు అన్యాయాలు ఇంకా బయటికి వెళ్ళి వీళ్ళిద్దరు పోయి మోడీ కాలు పట్టుకొని అగో మా పటేల్ సాబ్ అక్కడ జైల్లో ఉన్నాడు, మా పటేల్ను బయటికి తీసుకొస్తే మేము సంతోషిస్తామంటే ఆ రోజు మోడీ వాళ్ళ తతంగం అంతా వాళ్ళు చేయవలసింది చేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోయిందంటే అది మల్లిగాడే. వీళ్ళు గెలవరు. ఒకవేళ వీళ్ళు గెలిచిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిందంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది బండి సంజయ్ దగ్గర, ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది. నీకు దమ్ముంటే వీళ్ళిద్దరిని ఒడగొట్టి నీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోరా. మల్లిగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకో. ఆత్మరక్షణలో మల్లిగాని కాక, ఆత్మరక్షణలో మల్లిగాని చిన్న ఆయన కేసీఆర్ 3-4 సీట్లు గెలవాలని లక్ష్యం. అది కుదరక డీలా పడుతున్న బీఆర్ఎస్, కేసీఆర్ ను వెంటాడుతున్న 10 ఏళ్ల పాపాలు, రేవంత్ కు సవాల్గా అత్యధిక ఎంపీ సీట్లు, టీబీజేపీ నేతలకు అమిత్ షా టార్గెట్. వీడు ఏం చెప్తానంటే పాపాలాట. అరే నీ ఇద్దరు బిడ్డల మీద ఒట్టేసి నువ్వే పాపం చేయలేదు, శిల్క ప్రవీణ్ విషయంలో నువ్వే పాపం చేయలేదు, అక్కడ ఉన్న 30 మంది దళితుల విషయంలో అని నీ ఇద్దరు బిడ్డల మీద ఒట్టేసి చెప్పురా నీకు దమ్ముంటే. నిజంగా నువ్వే పాపం చేయకపోతే, లక్ష్మీకాంత శర్మను బ్లాక్మెయిల్ చేయకపోతే, చిల్కా ప్రవీణ్ ఫోటోలు వాళ్ళ ఇంట్లో ఫోటోలు మిస్యూజ్ చేసి వాడకపోతే, అదేవిధంగా నేత అశోక్ మంద కిషన్లను పర్సనల్ లైఫ్ను డిస్టర్బ్ చేయకపోతే, 3 ఆడపిల్లల జీవితాలను నాశనం చేయాలని వాళ్ళ ఫోటోలను మిస్యూజ్ చేయకపోతే, ఒక్కసారి నీ ఇద్దరు బిడ్డలు ఉన్నారు పాపం, ఆ ఇద్దరు బిడ్డల ఆరోగ్యం మంచిగా ఉండదు, వాళ్ళ మీద ఒట్టేసి చెప్పురా. పాపపు బాడుకోవు, పాపాలని నువ్వు చేసుకుంటా మంది మీద అంటారు ఏంద్ర. ఆయన పాలకుడు రా, ఆయన రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రా. పాపాలు ఏం పాపాలు రా, ఏ పాపాలు చేసింది చెప్పురా. ఇక బూతులు వస్తానే కానీ మళ్ళీ మాట్లాడితే బాగుండదు, యూఎస్ బాగుండదు. పాపాలంటే ఏంటి బే? పాపాలంటే ఏంటి? ఒకళ్ళని హత్య చేస్తే పాపం, హత్యలు చేసిండా? నీ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు దొంగ. 2016లో కూడా నువ్వు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసినావు, ఓడిపోయినావు, డిపాజిట్ కూడా రాలే. అప్పుడున్న నీ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమం తీవ్రంగానే తెలంగాణ రాష్ట్రం ఇస్తే 1100 మంది విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు చచ్చిపోయినారా? అవులే. ఆ పాపాలు ఎవడరా? ఆ పాపాలు ఎవనీరా? కాంగ్రెస్ పార్టీ కాదురా. ఇప్పుడు మళ్ళీ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, ఆ పాపాలు ఎవరైరా? కాంగ్రెస్ సర్కారు కాదురా. మరి ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్లు చచ్చిపోయే ప్రతి హత్యను రేవంత్ రెడ్డి మీదకు చుట్టాలారా? ఇప్పుడు మొన్న ఒక రైతు చచ్చిపోయిండు, ఆ హత్యను రేవంత్ రెడ్డి మీదకు చుట్టాలారా? పాపాత్ముడా, సిగ్గులేనోడా, శరం లేనోడా, ఇవి అరణి మాటలు. నువ్వు కేసీఆర్ అనే అంత అర్హత లేదు నీకు. అర్హత కాదు, ఆయన పోతాంటే ఆయన కాలు దుమ్ము జారిపడుతుంది చూడు, దాని మందం కూడా కాదు. ఎందుకంటే నీ అంత పాపాత్ముడు, నీ అంత క్రూరుడు, నీ అంత ఉన్మాది. నువ్వు ఎవరినైనా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఆడోళ్ళను సుతా ఇడిచిపెట్టకుండా వాళ్ళను ముందటేసుకొని నువ్వు బయటపడాలనుకుంటావు దొంగ. అవి అంతటి పాపాత్ముని నువ్వు. నా మనుషులని, నాకు సంబంధించిన మనుషులని, ఇంకా వేరే ఆడపిల్లల్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఎంత చేసినవరా నువ్వు?
ఎన్ని హత్యలకు కారణమైనవు నువ్వు. నీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయాను అనుకుంటున్నావు. నీ పాపం ఒక రోజు పండుతుంది. ఆల్రెడీ నీ ఇంట్లో అనుభవిస్తాను నువ్వు. ఖచ్చితంగా అవుతుంది. నీ మీద వచ్చిగానే నిన్ను వాడు ఫోన్ చేసి నువ్వు ఎందుకు మళ్ళా నన్ను తిడతా అంటున్నావు. వారి నేను వాడు ఇద్దరం కలిసి ఒక కొత్త నూతన రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలనుకున్నాం. ఓకే, కొన్ని డిస్ప్యూట్లు వచ్చినప్పుడు విడిపోయి బయటికి రావాలి. కానీ వాడు ఏం చేసిండు, నేను బయటకు వచ్చినప్పుడు నా పర్సనల్ జీవితాన్ని అటాక్ చేసిండు. నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాడి పర్సనల్ జీవితాన్ని అటాక్ చేయలే. ఇగో వాడు ఇట్లా దందాలు చేస్తాడు, వాడు ఇట్లా అక్రమాలు చేస్తాడు, వాడు ఇన్ని అన్యాయాలు చేసిండని మాత్రమే మాట్లాడినా. వీడేం చేసిండు, మా ఇంట్లో ఫోటోను, మా అమ్మ ఫోటోని వేసేవాళ్ళు అంటాడు వీడు, మా అక్క ఫోటోలు వేసేవాడు అంటాడు వీడు, నాకు సంబంధించిన మా భార్య ఫోటోని వేసేవాడు అంటాడు వీడు. ఏమనుకున్నావురా నువ్వు? ఒక రోజు నీకు నువ్వు చూసే రోజు వస్తుంది. ఆ పాపం నీకు తగులుతుంది ఖచ్చితంగా. ఆ రోజు వస్తుంది కూడా. నీ వల్ల ఎంతమంది సఫర్ అయినలో ముందు తెలుస్తుంది.